అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఇద్దరు మనసులు ఒకటాయాయే. ఈ కథను రచించిన వారు వెంకటరమణ గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఫోన్ రింగ్ అవుతుంటే బైక్ స్లో చేసి సెల్ ఆన్ చేసి చూస్తూనే ఇప్పుడు చేస్తుందేంటి అనుకుంటూ, హాయ్ వసు, ఇప్పుడేంటి ఈ టైంలో అన్నాడు చరణ్. ఏ బిజీనా? ఏమీ లేదమ్మా, సూపర్ బజార్కి వెళ్తున్నాను. సరే సరే, సండే కదా, చాలా బోర్గా ఉంది, ఎక్కడికైనా ప్లాన్ చేయొచ్చుగా రిక్వెస్ట్ చేసింది వసు. మరి అంతొద్దు, 5 నిమిషాల్లో నీ ముందుంటా. చరణ్ బైక్ గాల్లోకి లేచింది. 5 నిమిషాల్లో వసు ముందు బండి ఆగింది. హాయ్ వసు, నిజంగానే నేను నమ్మలేదు తెలుసా. చరణ్, అవునా? కొన్ని ఆఫర్లు అలాగే వస్తాయమ్మా అంటూ చరణ్ భుజం మీద చెయ్యి వేసి బైక్ ఎక్కింది వసు. బ్రేక్ఫాస్ట్ పాతోంది. ఎప్పుడు ప్రతి మాటకి ఏదో ఒకటి చెప్పే వసు తానికి తానుగా ఫోన్ చేయడం, బయటికి వెళ్దామా అని అడగడం, ఇద్దరూ ఇలా వెళ్ళడం అంతా కొత్తగా వింతగా అనిపిస్తోంది చరణ్కి. వసు చరణ్కి మరింత దగ్గర జరుగుతూ చెప్పు అంది. ఏం చెప్పాలి? చరణ్, ఏదో ఆలోచిస్తున్నావు కదా. వసు, ఏం లేదు. మరి ఏం ప్లాన్ చేసావు? నేనే చెప్పను కదా. బోర్గా ఉందని గారం పోయింది వసు. సరే, ఈ చాయిస్ కూడా నీదే అన్నాడు చరణ్. బీచ్ అంది వసు. మనసులో ఉన్నదానిని మాటగా తను చెప్పినట్టుంది. చరణ్కి చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఓకే అన్నాడు. చరణ్కి అయితే గాల్లో తేలినట్టే గుండె పేలినట్టుంది. చెవుల్లో ఏకో అవుతోంది. తదేకంగా చరణ్నే చూస్తుంది వసు. చరణ్ నిజంగా గుడ్ బాయ్. 5 అంటే 5 నిమిషాల్లో అన్న ప్రకారం వచ్చాడు. ప్లాన్ చేయమన్నాను కదా అని తన ఇష్టానికి ఏదైతే ఆలోచించలేదు. పైగా అది నా ఇష్టానికే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇలా చాలాసార్లు చాలా గర్వంగా హుందాగా బిహేవ్ చేస్తాడు. ఎక్కడ నొప్పించకుండా ఉంటాడు. ఈ కారణం చేతే చరణ్ని కాదనుకోలేకపోతుంది తను. తీరా తన మనసులో మాట చెప్పలేక ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. తీరా నో అంటే తట్టుకోగలనా, లేదా ఇంకొద్ది రోజులు ఆగితే బెస్టా? బండి ఆపిన కుదుపుకి ఆలోచన నుండి బయటికి వచ్చింది వసు. బండి బీచ్లో ఆగింది. బైక్ పార్క్ చేసి కొంచెం ముందుకెళ్ళి కూల్ డ్రింక్స్ షాప్లోని లేస్ ప్యాకెట్స్, సమోసా, థమ్సప్ తీసుకున్నాడు చరణ్. వాటర్ బాటిల్ అంది వసు. అది కూడా తీసుకుని పేటిఎం చేసి వస్తా ఉంటే వసు ఎదురెళ్ళి బాటిల్స్ అందుకుంది. ఇద్దరి నడకలు అలా 5 నిమిషాలకి బీచ్లో దూరంగా ఏకాంతంగా ఉన్న సిమెంట్ బల్ల దగ్గర ఆగాయి. సముద్రపు హోరు, గాలి, 2000 మైళ్ళ దూరంలో పరుగులు పెట్టి వచ్చిన గుర్రాల నురులు కక్కుతూ ఎగిసెగిసి పడుతున్న కెరాటాలు అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ సముద్రానికి ఎదురుగా నిలబడి చేతులు చాచుతూ చంటిపిల్లలా మురిసిపోతుంది వసు. ఏ పిచ్చి, ఏంటి చంటిపిల్లలా క్రింద నుండి చిటికెడు ఇసుక తీసి చిలకరించాడు చరణ్. నిన్ను అంటూనే దోసిళ్లతో ఇసుక తీసి వెయ్యబోతే చరణ్ పరుగు తీశాడు. వసు వదల్లేదు. తరిమి మరీ చరణ్ మీద ఇసుక పోసింది. దూరంగా కాకులు లేస్ ప్యాకెట్స్, సమోసాలు షేర్ చేసుకోవడం కనిపించి చరణ్ వాటిని తోలే ప్రయత్నం చేయబోయాడు. పోనీలే చరణ్, తినని, అవి మాత్రం ఎవరు, మన పెద్దలే కదా అంటూ రొప్పుతోంది వసు. సరే పద, కూల్ డ్రింక్ అయినా తాగుదాం. కూల్ డ్రింక్స్ ఓపెన్ చేసి బాటిల్తోనే ఇద్దరు తాగుతున్నారు. ఏ వద్దు, అంత పట్టెయ్యకు. వసు బల్ల మీద కూర్చుంది. ఏంటి వసు, ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావు అడిగాడు చరణ్. నీకు హ్యాపీగా లేదా? వసు, ఉంది, కానీ అది నీకెంత టైం కావాలి? ఏడాదిగా ఎదురు చూస్తున్నా. మన స్నేహం బంధంగా మార్చుకుందాం అంటావేమోనని. ఉన్నట్టుండి వసు కళ్ళు ఎర్రుపక్కాయి. వసు, ఏమన్నావు? నేను నమ్మలేకపోతున్నాను. చరణ్ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అడిగాడు. నువ్వు సరిగ్గానే విన్నావు. వాట్ ఏ గ్రేట్ యు ఆర్ వసు, ఐఆమ్ సో లక్కీ. చరణ్ ఆనందంతో పొంగిపోతున్నాడు. ఓసి మొద్దు, నీ మీద నాకేం లేకపోతే నీతో ఇంత చనువుగా ఉంటానా? పోనీ ఇంతే చనువుగా వేరే ఎవరితో నేనుండడం నువ్వు చూసావా వసు? అవును, కానీ నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చరణ్. సార్, మరి ఇంత స్లో అనుకోలేదు. ఇంకెంతకాలం ఎదురు చూడాలి అనిపించింది. వసు కళ్ళు చిలిపిగా కదిలిస్తూ అంది. అమ్మ దొంగ. చరణ్, అసలు దొంగ నువ్వే. మనసులో మాట ఇప్పటికి కూడా బయటికి రాలేదు. వసు అలకలు పోయింది. సరే వసు, ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. నా మాటలు విన్నాకనే కళ్ళు తెరవాలి అన్నాడు చరణ్. గట్టిగా కళ్ళు మూసుకుంది వసు.
ఒక్క నిమిషం అంటూ బైక్ దగ్గరికి పరుగు తీశాడు. అంతే వేగంగా పరిగెత్తుకు వచ్చాడు. వసు కళ్ళు మూసుకుని చెవులు రిక్కించి ఏం వినిపిస్తుందా అని ఎదురు చూస్తోంది. వసుకి ఎదురుగా నిలబడి చరణ్ బిగ్గరగా, వసు, నువ్వు నా ప్రాణం. నేను ఉన్నంత వరకు నా ప్రాణం నాలోనే ఉంటుంది. మన పైన పరుచుకున్న వినీలాకాశం, మనల్ని మోస్తున్న ఈ భూమి, మన ముందున్న ఈ అనంత జలనిధి, లోకాన్ని వెలుగుతో శక్తివంతం చేస్తున్న సూర్యుడి, మన అందరి మధ్యన తారాడే వాయువు, తోడుగా మనస్సాక్షిగా నువ్వు నాదానివని, నేను నీవాడినని, ఐ లవ్ యూ. ప్రకృతి మర్మోగింది. కళ్ళు తెరిచింది వసు. ఎదురుగా చరణ్ చేతిలో గులాబీ. లోకం కొత్తగా తోచింది తనకు. స్వాగతం పలుకుతున్న చరణ్ కౌగిళ్లలో రివ్వున వాలిపోయి, అమ్మ దొంగ సచ్చినోడా, ఇన్నాళ్ళు ఎంత ఏడిపించావురా, ఐ లవ్ యూ టూ అంటూ వసు ఒదిగిపోయింది. వసును మరింతగా పొదివి పట్టుకొని, సరేగాని ఇంత పెద్ద విషయాన్ని అర్జెంటుగా ఇవాళే ఎందుకు అడుగుతున్నా చరణ్ని? ఎందుకంటే ఎందుకో నీకు గుర్తులేదా? గోముగా అడిగింది. అది తొలిసారి మనిద్దరం ఇంటర్వ్యూలో కలిశాం. చరణ్ పర్వాలేదు. చిప్పు పనిచేస్తోంది వెక్కిరించి కౌగిలి వీడి పరుగు తీసింది వసు. చరణ్ వసు వెంటపడి తరమసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.